మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో ముగ్గురు క్షేమంగా బయటపడగా ఒకరు మృతి చెందారు. ఇక మృతుడు రంగంపల్లికి చెందిన వినీత్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం ఆస్ట్రేలియా నుంచి వినీత్ రెడ్డి స్వదేశానికి తిరిగి వచ్చారు. స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో ముగ్గురు క్షేమంగా బయటపడగా ఒకరు మృతి చెందారు. మృతుడు రంగంపల్లికి చెందిన వినీత్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఇక కొద్ది రోజుల క్రితం ఆస్ట్రేలియా నుంచి వినీత్ రెడ్డి భారత్ కు వచ్చారు. స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. యశ్వంశి, పెద్దపల్లి జిల్లా శివార్లో జరిగిన ప్రమాదంలో ఎన్ఆర్ఐ వినీత్ రెడ్డి అక్కడ చెందారు. నిన్న అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. రాత్రి 2 గంటల తర్వాత అందిన సమాచారంతో హుటాహుటిన పోలీసులు కావచ్చు, ఇటు రెవెన్యూ సిబ్బంది కావచ్చు అక్కడికి వెళ్లారు. వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారుని బయటికి తీసేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో మొత్తం 4 ఉన్నారని ప్రాథమికంగా గుర్తించారు. 4లో 3 సేఫ్ గా బయటపడ్డారు. అయితే ఒకరు మాత్రం వినీత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మాత్రం ఆ కారులోనే ఇరుక్కుని మృతి చెందినట్టుగా తెలుస్తోంది. వినీత్ రెడ్డి ఇటీవలే ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. పెళ్లి నిమిత్తం ఆయన ఆస్ట్రేలియా నుంచి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయన మళ్ళీ తిరిగి 27వ తేదీన తిరిగి ఆస్ట్రేలియాకి వెళ్లేందుకు టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. అయితే ఆ పెళ్లికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, పెళ్లికి సంబంధించినటువంటి పనుల్లో ఉన్న నేపథ్యంలోనే నిన్న రాత్రి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా విషాద ఛాయలైతే అనుకున్నాయని చెప్పుకోవచ్చు. వినీత్ రెడ్డి ఆస్ట్రేలియాలో ఉంటూ మంచి ఉన్నత చదువులు చదువుకున్నారు. ఆయన ఉద్యోగం కూడా చేస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఏదైనా వినీత్ మృతితో ఒక్కసారిగా విషాద ఛాయలైతే అనుకున్నాయి. థ్యాంక్ యూ గోపాలకృష్ణ.